అమ్మ నేను ఒక్కటే మనం చేసేది ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఈ ప్రభుత్వం పనిచేసే తీరుని మార్చాలి. అలాగే ప్రజలకు రక్షణ ఇవ్వటం ప్రభుత్వం మొట్టమొదటి కర్తవ్యం. రక్షణ అంటే చట్టబద్ధ పాలన, న్యాయాన్ని అందించడం, భయభ్రాంతులకు గురికాలంగా సమాజంలో వాతావరణం కల్పించడం, ఇవన్నీ ముఖ్యం అన్నది గుర్తించాలి. కానీ అదే సమయంలో ఇది సమాజంలో మన బాధ్యతను మనం గుర్తిరగకుండా దీనివల్ల పరిష్కారాలు రావు. ఉదాహరణకి మీరు ఈ మధ్యనే ఒక న్యూయార్క్లో ఇద్దరు ఫైర్మెన్ని ఒక దుర్మార్గుడు చంపేశాడు, ఒక ఉన్మాది చంపేశాడు. ఆ ఇద్దరు ఫైర్మెన్ ఎవరు? వాలంటరీ ఫైర్మెన్. వాళ్ళు ఉద్యోగం జీతం తీసుకుంటున్నాడు కాదు. ఫైర్ ఫైటర్స్ అని చెప్పంటే చాలా ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన అవసరం, చాలా కష్టమైనటువంటి వృత్తి. కానీ సమాజంలో పౌరులు ముందుకొచ్చి మేము పట్టించుకుంటామని ముందుకు వచ్చారు. పాపం చివరి ప్రాణాలు కోల్పోయారు. మనకి ఈవేళ కమ్యూనిటీ పోలీసింగ్ లేకుండా అక్కడ పక్కన అమ్మాయికి ఏమైనా జరుగుతుంటే మా అమ్మాయి కాదు కాబట్టి నేను పట్టించుకోనని చెప్పి అనుకుంటుంటే, రైల్లోనో మరో చోట లేదా బస్సులోనో ఏమన్నా అమ్మాయిని ఏడిపిస్తుంటే మనకేంట్లో అని చెప్పిన మౌనంగా కూర్చునే పరిస్థితి ఉంటే దానికి ఎంతమంది పోలీసుల్ని పెట్టినా, ఏ పార్టీ వచ్చినా, ఏ నాయకులు వచ్చినా, రాఘవ గారు వచ్చినా, అధికారంలోకి నేను వచ్చినా కూడా దానివల్ల మాత్రమే పరిష్కారం పూర్తిగా రాదు. కాబట్టి పక్కవాడికి బాధ ఉంటే నేను కూడా పట్టించుకుంటాననే వాతావరణం లేకపోతే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేకపోతే, ఒకళ్ళ మీద ఒకళ్ళ గౌరవం లేకపోతే, తప్పు జరిగితే వెంటనే దండిస్తుంది సమాజం అన్న నమ్మకం లేకపోతే మనం వ్యవస్థలో మంచి మార్పులు తీసుకెళ్ళాం. మనకెప్పుడో పూర్వం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పాస్టర్ న్యూమరన్ ఒక మాట అన్నాడు. మొట్టమొదట యూదుల కోసం వచ్చారు ఈ నాజీలంతా కూడా, మనం పట్టించుకోలేదు, వాళ్ళు యూదులు కదా మనం కాదు కదా యూదులు అని చెప్పని. ఆ తర్వాత ట్రేడ్ యూనియన్ వాళ్ళ కోసం వచ్చారు, తర్వాత సోషలిస్ట్ కోసం వచ్చారు, చివరికి నా కోసం వస్తే నేను చుట్టూ చూస్తే తిరుగు చూస్తే నాకు కనిపించలేదు ఎవరు రక్షించడం కోసం అని చెప్పని. కాబట్టి మన దాకా వచ్చేదాకా పట్టించుకోవాలనుకుంటే అప్పుడు చాలా లేట్ అయిపోతుంది. మనం పట్టించుకోవాలి. అలాగే రాజకీయాన్ని ద్వేషించడం కాకుండా రాఘవులు గారు చాలా కరెక్ట్గా చెప్పారు. రాజకీయంలో మార్చడం అట్లాగా, ఇప్పుడు దుర్మార్గపు రాజకీయాన్ని మార్చడం అట్లాగా, మన గొంతు వినిపించేట్టుగా చేయడం అట్లాగా, మన మాటను పట్టించుకుని మనం కోరినట్టుగా రాజకీయ పార్టీ ప్రతిష్ఠ చేయడం అట్లాగా, ఆ చర్య లేకుండా మనం బహిష్కరించితే దూరంగా ఉంటే పట్టించుకోకుండా వాడు చాలా సంతోషిస్తాడు. వాడు కావాల్సింది మన బహిష్కారమే. మనం పట్టించుకోకుండా ఉంటే వాడికి ఓట్లు కొనుక్కుంటాడు, వాడు తాయిలాలు ఇస్తాడు, వాడు కులం మొత్తం ప్రాంతం రేపెడతాడు, అధికారంలోకి వస్తాడు, వాడు కావాల్సిన పని చేసుకుంటాడు. వాడి తర్వాత వాడు కొడుకు అధికారం వస్తుంది, వాడు వేల కోట్ల రూపాయలు డబ్బులు చేసుకుంటాడు, 100 కోట్ల డబ్బులు చేసుకుంటాడు. కాబట్టి వాడికేం బాధ లేదు. వాడికి బాధ ఎప్పుడు కలుగుతుంటే మనం పట్టించుకుంటున్నాం అన్నట్టయితే, మనం ఎదురు తిరుగుతున్నాం అన్నట్టయితే, వాడి పదవి పోతుందన్న భయం ఉంటే, వాడి బతికే బదాన్ని వస్తుంది భయం ఉంటే, కాబట్టి అది కావాలంటే మన పౌరులుగా బాధ్యతను పట్టించుకోవాలి. కాదండి, నేను అన్నది కొంచెం వక్రీకరించారు. బహిష్కరించడం అనేది పరిష్కారం కాదు అంటే రాజకీయ పార్టీలు బహిష్కరించడం కాదని నేను అన్నది. రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్టాండ్ని చెప్పమని చెప్పడం అనేది నేను అంటున్నాను. ఒకవేళ చెప్పకపోతే ఆ రాజకీయ పార్టీ మనుగడని తీసేసేయాలి అనే లెవెల్లో ఒక మహిళా శక్తులుగా మేము మారాలి అనే దానికి ఐక్యమత్యంలో మాకు లేదు అన్న దానికి కాదు, ఐక్యమత్యం తెచ్చుకోవాలన్నాను. బహిష్కరించినంత మాత్రం ఏమవుతుందండి, మనం మనగానే ఉండిపోతాం. బహిష్కరించడం కాదు నేను అనేది. రాజకీయ పార్టీలు అన్ని అంశాల మీద మాట్లాడుతున్నారు, రాజకీయాలు లబ్ధి పొందుతున్నారే. మరి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ సంఘటనలు కాకుండా ఇప్పుడు జరిగిన సంఘటన మీద, రేపు జరగబోయే దాని మీద మీ స్టాండ్ ఏంటి అని ఖచ్చితంగా ఒక అఖిలపక్షం వేయాలనేది నా డిమాండ్గా నేను చెప్తున్నాను. అంత మాత్రాన మేము ఆడవాళ్ళం పక్కకు వెళ్ళిపోవడం అనే కాదు, ఉన్న పార్టీలోనే ఉంటూ మా పార్టీ స్టాండ్లు వినిపించడమే కాకుండా మహిళల పట్ల మేము చూపిస్తున్న శ్రద్ధ ఏంటి, మేమేం చేయబోతున్నాం అనేది కనుక ఖచ్చితంగా చెప్పకపోతే ఏ మహిళ కూడా ఏ రాజకీయ పార్టీలో కూడా ఉండడానికి వీల్లేదు అనేది అంటున్నాను. ఉండడానికి వీల్లేదు అంటే రాజకీయాలు వదిలేయడం అనేది కాదు, రాజకీయ నాయకుల్లో ఉండే వాళ్ళలో చైతన్యం తీసుకురావాలని కాదు, ముందు మా చైతన్యం ఏంటో చూపించడం కోసం ఒక మార్గాన్ని ఎంచుకుంటామని చెప్పడం అంతే. ఓకే అండి. అట్లాగే జయప్రకాష్ గారు మీరు ఒక మాట అన్నారు, పౌర సమాజం స్పందించడం అన్నిటికంటే ముఖ్యం అన్నారు. బట్ ఈసారి మాత్రం పౌర సమాజమే స్పందించింది. మిగిలిన అన్ని వ్యవస్థలు ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో మనకు ఈ డెమోక్రసీలో ఆవేశంలో స్పందించడం చాలదు. నేను చెప్పేది అంటే ఇది అవసరం కానీ ఇది చాలదు. సమాజంలో మనంతా అంతర్ముఖులమయ్యి దీని నుంచి పరిష్కారాలను గనక మనకంతా మనం ఏర్పాటు చేసుకోకపోయినట్టు ఎక్కడికక్కడ మన దీనివల్ల ఫలితం రాదు. అంటే ఖచ్చితంగా ఇది అవసరం ఇవాళ చేసింది కానీ ఇది చాలదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ జేపీ గారు, మీరు వచ్చినందుకు, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. ఒక్కసారి మీ ఆర్సీ రెడ్డి గారు, ఇప్పటివరకు మీరు విన్నారు రాజకీయ నాయకులు ఏం చెప్తూ ఉన్నారు అనేది, దీని మీద మీ స్పందన ఏంటండి? ఇప్పుడు